మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏమ్రా విజయ్, ఈ స్కూల్ లేదా? ఉంటే ఈడెందుకు కనిపిస్తావు మామా? ఇంతకీ ఏం పని మీద వచ్చినావురా? పని మీద రాలే, కాళ్ళ మీద వచ్చినా. అదేరా, జిమ్ జూనికి వచ్చినావా? ఏలే, నిన్ను జూనికొచ్చినా. నీతో గెలవడం కష్టంరా. గట్లయితే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వు మళ్ళా. మనతో పెట్టుకుంటే దిమాగ్ పోతుంది మళ్ళా. 95, 96, 97, 98, 99. ఏందన్ను తెగ పుషప్ చేస్తున్నావు? పోరిని పటాయించినావు ఏంది? లేదురా, పుష్ప హీరో అవుదామని. జాగ్రత్త మరి. దేనికిరా? ఎర్రి పుష్పం కాకుండా చూసుకో. రోజు వస్తున్నారా జిమ్కి, 6 ప్యాక్ అయితే వస్తలేదు. ఎట్లొస్తుందన్నా? నువ్వు రోజుకి 2 ప్యాకెట్ సిగరెట్ తాగితే 6 ప్యాక్, 7 ప్యాక్, 8 ప్యాక్ ఏది రాదన్నా. ఇజ్జత్ తీస్తున్నావేమ్రా? ఏ ఊకో అన్నా, నీ ఇజ్జత్ తీస్తానా? మజాక్ చేసినా. మళ్ళా చేస్తుండు. మజిల్స్ బాగా పెంచాలి, కండలు బాగా రావాలి. అరే అన్నా, ఎందుకు ఫికర్ అవుతున్నావు? రోజు మజేదావు, మజిల్స్ మస్తుగొస్తాయి. గట్లనే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. అరే తమ్మి, నీకో టాస్క్ ఇస్తారా? నువ్వు టాస్క్ ఇచ్చినా రిస్క్ ఇచ్చినా చెరుగుడు ఆడేస్తా, తెలుసుగా. డిప్యూటీ సీఎం తాలూకా ఇక్కడ. అరే, నేను 100 పుషప్స్ చేసినారా, నువ్వు జస్ట్ 10 చేయి చాలు. ఓ గింతేనా? చిటికెలో చేస్తా. అరే అన్నా, ఒక మంచి పాట వేసుకో. చెయ్యి. దేకో. 1, 2, 3, 4, 5, 6, come on, 7, 8, come on, 9, last one, 10. సూపర్. నాకంటే బాగా నువ్వే కష్టపడ్డావు కదరా. కండలు పెరగాలంటే ఆ మాత్రం కష్టపడాలన్నా. జిమ్ లో పుషప్స్ చేయడం అంటే స్కూల్లో హోంవర్క్ చేసినంత ఈజీ కాదురా. ఓహో.
ఏం అంకుల్ రన్నింగ్ బాగా చేస్తున్నావు, ఒలింపిక్స్ కి అయింది కాదురా. లేకపోతే ఓయక ఆ ఏమ్రా మజాక్ చేస్తున్నావా? ఏ ఒక అంకుల్ మజాక్ చేయకపోతే నీకు మ్యారేజ్ చేయాలా ఏంది? ఆ? అరే బొర్రొచ్చిందిరా, అందుకే జిమ్ముకు వస్తున్నా. స్లిమ్ అవుదామని. ఏం చేయాలరా? రోజు బావర్చి బిర్యానీ తింటే బొర్రరా కార్నల్ బాడీ వస్తుందా? ఆ? అరే అట్లాంటున్నావేమ్రా నువ్వు? ఏ మజాక్ చేసినా అంకుల్ ఫీల్ కాకు. అరే నేనేదో బాడీ పెరగడానికి జిమ్ముకు వస్తున్నాను రా. ఆల్రెడీ బీపీ షుగర్ పెరిగినాక బాడీ పెరిగితే ఏంది, పెరగకపోతే ఏంది? ఆ? ఆ? అమ్మా. ఆ. చూసినావా అంకుల్, షుగర్ ఉన్నాక కూడా స్లిమ్ అవ్వాలనుకుంటే ఇట్లనే కూలబడతావు. ఏమ్రా గట్లాంటున్నావు? బ్యాక్ పెయిన్ ఉన్నాక బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటే గిట్లనే కుర్చీలో కూలబడతావు అంకుల్. ఉమ్. నడిస్తే దమ్మొచ్చే నీకు జిమ్ అవసరమా అంకుల్? అమ్మా. అయ్యో రామ. అమ్మా. ఏం అంకుల్ ఎన్ని వర్కౌట్ చేసిన కండలు పెరగట్లే, పైలా నవ్వుతానా లేదా? రేయ్ 2 నిమిషాలు కూడా చేయకుండానే కండలు పెరగట్లేదు అంటున్నావా? ఆ? మస్తు హుషారున్నావురా బాయ్ నువ్వు. రోజు జిమ్ముకు వచ్చి వర్కౌట్ చేస్తేనే కండలు పెరుగుతాయి. అవునా అంకుల్? నన్ను ఫాలో అవురా. ఆల్రెడీ ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. ఇన్స్టాలో కాదురా, ఇక్కడ ఫాలోగా. సరే అంకుల్. నీకు పుషప్స్ ఎలా చేయాలనో చేసి చూపిస్తా చూడు. దీన్ని పుషప్స్ అంటారు. సరే అంకుల్. ప్లాంక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలనో చూపిస్తా చూడు. అంకుల్. దీన్ని ప్లాంక్ చేయడం అంటారు. నాకు ప్రాంక్ వీడియోస్ చేయడం వచ్చు. లెగ్ రైజర్స్ చేసి చూపిస్తా. ఓకే, దీన్ని లెగ్ రైజ్ అంటారు. నాకు ఎగ్ రైస్ తినడం వచ్చు. ఇలా రోజు వర్కౌట్స్ చేస్తేనే పైల్వాన్ అవుతావు, పంచులేస్తే కావు. సరే అంకుల్, నువ్వు అన్నట్టుగానే కానివ్వు, రేపు నుంచి జిమ్ లో జాయిన్ అయితా. 2000 కట్టాలి మరి. స్కూల్ ఫీజే కట్టలేదు, జిమ్ ఫీజు అడిగినా అనుకో మా అయ్య నన్ను ఇవ్వకుండా కొడతాడు. ఆ? 10 రూపాయలు టికెట్ తీసుకొని జూకాన పోతా గాని నీ జిమ్కి రానయ్యో. నీకో దండ, నీ జిమ్కో దండం. వద్దయ్యో, అస్సలు వద్దయ్యో, నేను పోతున్నా. వీడి వల్ల టైం అంతా వేస్ట్ అయింది.